హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంకో డిజైనర్ ఫ్రాక్ కుడతాము. ఇది వచ్చేసి 4 years బేబీ కుడుతున్నాను. క్లాత్ నేను ఇది 1 మీటర్ క్లాత్ అనమాట. ఈ 1 మీటర్ క్లాత్లో నేను లెంత్ ఎంత తీసానంటే ఇది విడ్త్ వచ్చేసి 1 మీటర్ ఉంటుంది వెడల్పు, ఇదేమో పొడవు అనమాట. ఇట్లా వచ్చేసి పొడవు. ఈ పొడవు నేను 18 inches తీసుకున్నాను. మిగతాది ఈ పైదంతా తీసేసి అది బాడీకి తీసుకున్నాను. ఇది స్కర్ట్కి తీసుకున్నాను. మెజర్మెంట్స్ చెప్తున్నాను మీకు ఒకసారి నేను. ఓకే, ఈ క్లాత్ 1 మీటర్ క్లాత్, మంచి లెంత్ ఉంది, శారీ లెంత్ ఉన్న పీస్ ఇది. అయితే దీనికి నేను 18 inches లెంత్ తీసుకున్నాను. ఫుల్ విడ్త్ వచ్చేసి ఇది 1 మీటర్. ఓకే, తర్వాత దీనికి పైన నేను ఎక్స్ట్రా క్లాత్ తీసాను కదా, అదేంటంటే 10 inches. ఓకే, 10 inches ఫుల్ లెంత్, 10 inches విడ్త్ పెట్టాను నేను దీనికి. 4 years కాబట్టి కొంచెం లూజ్ పెట్టాను. తర్వాత ట్రిమ్ చేసుకోవచ్చు ఒకవేళ మెజర్ చేసిన తర్వాత. నెక్ డీప్నెస్ వచ్చేసి 1.5 బ్యాక్ నెక్, 3 inches ఫ్రంట్ నెక్ డెప్త్ ఇది. ఓకే, విడ్త్ వచ్చేసి 3 inches తీసుకున్నాను. ఇది నేను నారగా తీసాను కాబట్టి విడ్త్ ఎక్కువ తీసుకున్నాను. షోల్డర్ 6 తీసుకున్నాను. 5.5 సరిపోద్ది అనుకుంటున్నాను. ఇది 5.5 సరిపోతుంది, చిన్నపిల్లలు కాబట్టి 5.5 పెట్టేస్తాను నేను. ఫైవ్ అండ్ హాఫ్. ఓకే, ఇది 5.5 నుంచి మనం కట్ చేసేద్దాం 1/2 inch ఎక్స్ట్రా. ఓకే, ఇది మళ్ళీ ఒక 1/2 inch స్లాంట్గా మనం ఇక్కడ షోల్డర్ కట్ చేస్తాము, డౌన్ చేసేస్తాము. తర్వాత ఆర్మ్ హోల్ డ్రా చేశాను నేను. విడ్త్ వచ్చేసి 10, లెంత్ వచ్చేసి 10. దీన్ని నేను లైనింగ్ క్లాత్ కూడా పెట్టుకున్నాను. ఇది కట్ చేసేస్తాను. సో బాడీ వచ్చేసింది. ఇది మిగతాది 1 మీటర్. ఇది కంప్లీట్గా 1 మీటర్ క్లాత్ అనమాట. ఓకే, ఫుల్ లెంత్, ఇది విడ్త్ 1 మీటర్. ఇది లైనింగ్ స్కర్ట్కి కింద, ఇది మెయిన్ క్లాత్. ఈ రెండేమో స్కర్ట్కి, ఈ రెండు వచ్చేసి బాడీకి. ఈ బాడీకి నేను ఇది కట్ చేసేస్తే కుట్టేయటం అనమాట. ఇది ఒక డిజైనర్ ఫ్రాక్ కుడదాము. ఇది సెల్ఫ్ కలర్తోనే సాటిన్ రిబ్బన్ వేసి మనం డిజైన్ చేద్దాము. చూద్దాం ఎలా కుట్టాలో. ఇది మనం కుట్టేద్దాం ఇప్పుడు. ఫస్ట్ స్కర్ట్కి నేను ఇది కుచ్చులు పోస్తాను, లైనింగ్కి కుచ్చులు పోసిస్తాను. తర్వాత మెయిన్ క్లాత్ కూడా పోసిస్తాను. ఇది లైనింగ్కి నేను ఫ్రిల్స్ వేసేసాను. ఇక్కడ వేస్ట్ దగ్గర ఫ్రిల్స్ వేసేసాను. పైగా కింద పట్టి కూడా కుట్టేశాను. ఇది పక్కన పెట్టేసుకుందాం మనం. సైడ్స్ కూడా కుట్టేశాను ఇది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇది స్కర్ట్, లైనింగ్ స్కర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కుట్టుకుందాం. ఇది మెయిన్ క్లాత్. దీనికి కూడా మనం ఇట్లానే సైడ్స్ జాయిన్ చేసుకొని పైన ఫ్రిల్స్ వేసుకొని కింద మనము కంప్లీట్ ఫినిషింగ్ చేసేద్దాం. ఈ షోల్డర్స్ దేనికవి అతికించేద్దాము. మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్కి లైనింగ్ క్లాత్. షోల్డర్స్ కుట్టేసుకుందాం. ఇది ఒకటి, ఇది కుట్టేసాను. ఓకే, లైనింగ్ షోల్డర్స్. ఇది మెయిన్ క్లాత్ షోల్డర్స్. ఇప్పుడు వీటిని మనం ఒకటికొకటి జాయిన్ చేసుకుందాం. నెక్ లైన్, బ్యాక్ నెక్కి ఇలా కుట్టేసిన తర్వాత ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని దీన్ని పక్క నుండి ఇట్లా కుట్టుకొని దీనికి చిన్న కట్ ఇచ్చేస్తాం. ఓకే, స్లిట్ మనం హుక్ లూప్కి.
దీన్ని తిరిగేసేసుకోవాలి. ఈ విధంగా మనం నెక్ లైన్ వేసేసుకున్నాం. తర్వాత ఇటువైపు ఆర్మ్ హోల్స్ కూడా కుట్టేసాను. ఇట్లా ఈ విధంగా కుట్టేసాను నేను ఆర్మ్ హోల్స్. దీనికి టాప్ స్టిచ్ వేయాల్సింది, కాకపోతే నేను లోపల నుండి 2 స్టిచ్చెస్ వేసాను. సో అందుకని నేను ఏం చేస్తానంటే దీన్ని ఐరన్ చేసేస్తాను. ఐరన్ చేయడం వల్ల చక్కగా కూర్చుంటుంది అన్నమాట. సో ఇది నేను ఇందాక చెప్పాను కదా, హుక్ అండ్ లూప్ అనేసి, అది కూడా అయిపోయింది. ఇది అయిపోయింది అనమాట. దీన్ని మనం ఇప్పుడు ఈ స్కర్ట్కి మనం జాయిన్ చేసుకోవాలి. ఓకే, ఈ బాడీ కంప్లీట్ అయిపోయింది కుట్టడం. ఇప్పుడు దీనికి మనము ఇదిగోండి లైనింగ్ వేసేద్దాము. లైనింగ్ కుట్టేద్దాము. వేస్ట్ దగ్గర లైనింగ్ కుట్టేయాలి, మెయిన్ క్లాత్ కుట్టేయాలి. దాని విడ్త్ చూసేసుకొని ఇవి అటాచ్ చేసేసుకున్నాం. ఇది ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. నడుము స్కర్ట్, ఇది బాడీ 2 జాయిన్ చేశాను నేను. దీని లోపల లైనింగ్ వస్తుంది. ఓకే, లైనింగ్ తర్వాత మెయిన్ క్లాత్. ఈ విధంగా ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది కుట్టడం. అయితే చిన్నగా దీనికి కొంచెం డెకరేషన్ చేద్దాం. సాటిన్ రిబ్బన్ వేద్దాం. టై చేస్తాం కదా సైడ్స్కి, అది సాటిన్ రిబ్బన్ వేద్దాం. ఇంకా సాటిన్ రిబ్బన్తో చిన్నగా ఫ్లవర్స్ చేద్దాం అనుకుంటున్నాను. చేసిన తర్వాత పెడతాను. ఈ ఫ్రాక్కి మరి ప్లెయిన్గా ఉండకుండా నేను ఏం చేశానంటే ఈ రిబ్బన్ తీసుకొని ఈ సాటిన్ రిబ్బన్తో అదే టై చేసుకోవడానికి ఇది పెడుతున్నాను నేను. ఈ ఎండ్స్ వచ్చేసి ఇట్లా చిన్నగా కట్టించాను అనమాట. దీన్ని లాస్ట్లో ఫైర్ చేస్తాను. దీంతో పాటు దీనికి ఇంకా నేను కొంచెం డెకరేషన్ చేయాలనుకుంటున్నాను. అది ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఇలా రోజ్ ఫ్లవర్ చేశాను ఫ్రెండ్స్. ఈ రోజ్ ఫ్లవర్స్ ఇక్కడ కొన్ని పెట్టేసి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సేమ్ కలర్ది. ఈ ఫ్లవర్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోలో మనం నేర్చేసుకుందాం. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు. ఇది స్ట్రైట్గా ఒక పీస్ తీసేసుకున్నాను నేను. వేస్ట్ లైన్ దగ్గర వేస్తున్నాను నేను ఇది. దాని తర్వాత ఈ రోజ్ ఫ్లవర్స్ చేస్తున్నాను అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా ఈజీగా బ్యూటిఫుల్గా ఉంటాయి. వీటిని చేసి మనం దీనికి ఇలా డెకరేట్ చేద్దాం, చూసేద్దాము. నేను ఈ సాటిన్ రిబ్బన్ తీసుకుంటున్నాను దానికోసం. దీన్ని ఫస్ట్ 11 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడికి వస్తుంది 11 ఇంచెస్ ఇక్కడికి. సో మనకు మొత్తం ఎన్ని ఫ్లవర్స్ కావాలి దాన్ని బట్టి మనము అన్ని పీసెస్ తీసేసుకొని ఇవి కట్ చేసుకుందాం. ఫైర్ అప్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి ఊడిపోతాయి అన్నమాట పీసెస్ కింద. అట్లా రాకుండా దీన్ని కాల్ చేస్తాను నేను. నా దగ్గర లైటర్ లేదు, సో దీంతోనే పని ముగిచ్చేస్తున్నాను నేను. ఈజీగానే అయిపోతుంది. ఇలాంటిది ఒకటి పెద్ద పొడవు నీడిల్ తీసుకున్నాను నేను. సన్న నీడిల్ అయితే ఈ హోల్ సరిపోవట్లేదన్నమాట. లాస్ట్కి మనం ఇడ్చిని కొంచెం దీంట్లో దూర్ చేసి లాగాలన్నమాట. సో దానికి నేను ఇట్లా తీసుకొని చేస్తున్నాను. 1 ఇంచ్ 1/4 ఇంచ్ అట్లా తీసుకొని ఫోల్డ్. మధ్యలోకి నీళ్ళు పెట్టేసుకుని ఈ ఎడ్జ్ పాయింట్ కూడా చివరిలో ఇది ఒకటి మనం ఇలా దీని ఒకటి దూచేసి దీన్ని కిందకి రావాలన్నమాట. మరి పక్కన మనకి వచ్చేసి అంటే ఇది వచ్చిన తర్వాత మనం ఇలా కొంచెం పెట్టేసి మనం సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఇట్లా మనకి ఒక అవసరం అనమాట. తర్వాత దీన్ని తీసేసి మనకి వచ్చేసి దీన్ని కాసేసి సరిపోతుంది. లేదంటే ఎడ్జ్ కట్టడం వేసాం. నేను అనుకుంటున్నాను థ్రెడ్తో కొట్టేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్లో థ్రెడ్తో కొట్టేస్తాను. ఈ థ్రెడ్ తీసుకొని కొట్టేస్తాను. ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి మనకి ఎన్ని కావాలో అన్నీ చేసేసుకొని ఫ్రాక్కి కుట్టేటప్పుడు చూపిస్తాను, మిగతాయి చేసేస్తాను.